గత ప్రభుత్వంలో కోవిడ్ సమయంలో అదునుగా చేసుకున్న గత పెద్దలు డ్రగ్స్ మాఫియాలు బాగా చేశారని గతంలో అనుకున్నారు. అవే కొనసాగుతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వంకి అధికారులు సహకరిస్తున్న తీరు చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు ఎక్కువ మంది ప్రభుత్వ అధికారులు. ఒక ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్కి కానీ వాల్యూ లేకుండా ఉంది. ఒక రాజకీయ వ్యవస్థని పూర్తిగా వాళ్ళ మాటలు బేఖాతరు చేస్తూ వ్యవహార శైలి నడుస్తుంది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో కూడా ఎక్కువ మంది శాతం ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకి సమన్వయ లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా కనిపిస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో అరెస్టులు ఏ విధంగా చేయాలి, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది పక్కా ప్రణాళికతో నిర్వహించారు. ఇప్పుడు వీళ్ళకి చేత కావట్లేదనే మాటే తెలుస్తుందండి. అంటే ఇప్పటికి సంవత్సరం చేతులు తీసుకోలేకుండా ఉన్నారా లేదా ఆయన ఉండగా లాండ్ ఆర్డర్ ఆయన చేతిలో తీసుకున్నారంట? వీళ్ళ చేతకాని తనం అండి. 1.5 year అవుతుంది, ఇప్పటివరకు అరెస్టులు పెద్దగా లేవు. ల్యాండ్ ఆర్డర్ డీల్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూస్తే వారం వారం అరెస్టులు, అక్రమ అరెస్టులు ఉండేవి. ఇప్పుడు సక్రమ అరెస్టులు కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు. 1.5 year అయింది. ఎవరిని అరెస్ట్ చేయగలిగారు? అంటే ఈ ఒక్క శాఖే కాదండి, ప్రతి శాఖలో కూడా అవినీతి జరిగింది. అవినీతిని బయటికి తీయడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడుతుందనే విధంగా ప్రజలకి అర్థమవుతుందండి. నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో కనుక ఉంటే ఈ పాటికి సంవత్సరంన్నరలో కొన్ని వేళ్ళైనా పీకేవాళ్ళు. ఆకులు కూడా పీకలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఎందుకని అంటారు? భయం ఎందుకంటారు వాళ్ళకి? నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే ఏమైనా చేస్తాడని భయపడుతున్నారండి వీళ్ళు. ఎలక్షన్కి ముందు కామన్ పబ్లిక్కి వీళ్ళు హామీ ఇచ్చింది ఏంటి? ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్టులు చేసి కేసులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ప్రతి కార్యకర్తని ఇబ్బంది పెట్టారు. ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేలాగా మా ప్రభుత్వం రాగానే మేము ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజల కోరికలు తీరుస్తామన్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాము, మీరు జాగ్రత్తగా ఉండి తొందరపడబాకండి, మేము చూసుకుంటామని చెప్తున్నారు. వీళ్ళు సంవత్సరంన్నరైనా ఇంకో 3 ఏళ్ళైనా చూసుకునే పరిస్థితి కనిపించలేదు. వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుందండి. రాష్ట్రంలో అనేక చోట్ల రోడ్లు వేసామని పూర్తిగా చెప్తున్నారు. కొన్ని చోట్ల చాలా, ఇప్పుడు అమరావతి రాజధాని చూస్తే గుంటూరు హైకోర్టు, గుంటూరు సచివాలయంకి వచ్చే రోడ్డు అధ్వానంగా ఉందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంలో కరకట్ట ఉన్న రోడ్లో కూడా వెడల్పు చేయలేని పరిస్థితుల్లోకి వచ్చారు. అక్కడ పూర్తిగా వైసీపీ నాయకులు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారండి? వైసీపీ నాయకులు దాక్కుంటున్నారు కదా, ఇతర రాష్ట్రాలు దాక్కుంటున్నారు. వైసీపీ నాయకులు అసలు రాష్ట్రంలో ఎవరు లేడు, జగన్మోహన్ రెడ్డి తప్ప. బెంగళూరుకి ఇటు తిరుగుతా ఉన్నాడు రాష్ట్రం మీద ఏదో ప్రేమ. వాడికి ఏ రోజు అరెస్ట్ అవుతామని భయం ఉంటది కదండి వాడు చేసిన లుచ్చ పనులకి. మరి అంటున్నాడు రైతుల పక్షాన్ని నేను అన్ని చేశాను చెప్పి, నేను తుఫాను కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని. వాడు మీడియా ప్యాకేజ్ ఇచ్చుకుంటాడు, ఆ రోజు వస్తాడు, మీడియాలో చూసుకుంటాడు, వెళ్ళిపోతాడండి. మన ఎలక్షన్ వచ్చిన 2 సంవత్సరాలు మాత్రమే వాడు మళ్ళా ప్రజల్లోకి వస్తాడు. మరి ఈయన మీద గుట్టగాల్చి టీడీపీ గవర్నమెంట్, ఉమ్మడి గవర్నమెంట్ మీద వేసిపోతున్నాడు. మరి ఇల్లు బురద కడుక్కోవడానికి టైం పట్టిద్దంటారా లేకపోతే చర్యలు తీసుకున్నాం? వాడిని ఎవరు పట్టించుకుంటాడండి? ప్రజలకు తెలుసు కదా, లాస్ట్ 6 నెలలే కదా ఎలక్షన్ అని. ఈ లోపు వాడిని అరెస్ట్ చేయడానికి వీడి దగ్గర ప్రణాళిక ఉండాలిగా. వాడి జోలికి వెళ్ళడానికి వీళ్ళు భయపడిపోతున్నారు కదా. కామన్ మ్యాన్ జోలికి వెళ్తున్నారు, రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతున్నారు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, వాడికి గ్రీన్ మ్యాట్ పరుస్తున్నారు. ఇదేంటండి అసలు మరీ దారుణంగా? జగన్మోహన్ రెడ్డి గారు వాడికే ఉందండి, 100 మంది లాయర్లు వస్తారు, డబ్బులు ఉన్నాయి, కామన్ మ్యాన్ పట్టించుకోవాలి కదా. వాడు ప్రతిపక్ష నాయకుడు అయినాడు, ప్రజల తరఫున పోరాడాలి. కానీ వాడి సెల్ఫ్ గోల్ చూసుకుంటున్నాడు. వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఇతర రాష్ట్రాలు పారిపోతున్నాడు. ఏం కష్టమేనండి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులే కదండి. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది, అతని పరిపాలన మీద మక్కువ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. వీళ్ళని నమ్మలేని స్టేజ్లో ప్రజలు, అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి జరుగుతుందా అసలు జరగట్లేదు అంటారు? సంక్షేమం అయితే శూన్యంగా కనిపిస్తుందండి. కొంతవరకు పర్లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. అంటే ఎందుకని జరగట్లేదు అంటారు? అప్పుల వల్ల జరగట్లేదా లేకపోతే ఈ గవర్నమెంటే చేయట్లేదు అంటారా? ఇప్పుడు టీడీపీలో వర్గపోరు పెరిగిపోయిందండి. ఆదాయ వనరులు సమకూర్చునే దానిలో ఆ వర్గపోరు పెరగడం వల్ల ప్రతి గ్రామంలోనూ 2-3 వర్గాలు అయిపోయినాయి. కమ్యూనిటీ బేస్ కానీ ఈ వర్గపోరుగా కానీ ఇలా మారిపోయేసరికి వాటిలో సమన్వయం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏమో మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, మా డబ్బు మేము సంపాదించుకోవాలి కదా,
డిస్ప్యూట్స్ ఎప్పుడు ఉంటాయి, ఆ డిస్ప్యూట్స్ మనకి ఎందుకు, గ్రామ స్థాయిలో మనకు అనవసరం, ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి దానిలో పర్సంటేజ్ ఎంత, అదే ఈ కోణంలో నడుస్తుంది. పెట్టుబడులు మీకు తెలియదు ఏముందండి, టీవీలో మాత్రమే కనిపిస్తున్నాయి కానీ వాస్తవ పరిస్థితులుగా చూస్తే నాకైతే కనిపించలేదు. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి. అవి పెట్టుబడిదారులు ఎప్పుడైనా వస్తుంటారండి, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులకు వాళ్ళ ఆఫర్స్ ఇస్తే ఎప్పుడైనా వస్తుంటారు. వాళ్ళకి ప్లేస్ అరేంజ్మెంట్స్, డిస్ప్యూట్స్ లేని క్లైమేట్ ఉంటే చాలు వాళ్ళకి. అంటే గతానికి ఇప్పటికి ఏం తేడా ఉందంటారు? అప్పటికి ఇప్పటికి తేడా ఏం ఉందంటారు? అలాంటి సంవత్సరాలు రావడానికి గతానికి ఇప్పటికి తేడా ఏం ఉందంటారు? పెద్ద మార్పు ఏం లేదండి, మనకు చెప్తారు కానీ ఈ గ్లోబలైజేషన్లో మనం క్రియేట్ చేసేది ఏం లేదు. వాళ్ళకి కావాల్సిన పెట్టుబడిదారులకు కావాల్సిన వ్యవస్థను మనం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. గతంలో ఉందంటారు అసలు? గతంలో వాడు వద్దనుకున్నాడు, రాష్ట్ర అభివృద్ధి నాకు అనవసరం, పేద ప్రజలకి తాయిలాలు పనిచేసి మనం ఒక రాష్ట్రాన్ని ఒక తీవ్రవాద పరిస్థితులకు తీసుకెళ్దామని చూశాడు. అదేవిధంగా ప్రజలు కూడా అతను విశ్వసించారు. అరే ఉన్నవాడిని దోచుకోవచ్చు, ఉన్న స్థలాలు ఆక్రమించుకోవచ్చు, పొలాలు ఆక్రమించుకోవచ్చు, దౌర్జన్యం చేయొచ్చు అనే దూరంలోకి వెళ్ళిపోయారు. అది వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్గా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడైతే సఫర్ అయ్యాడో వాడు సఫర్ అయినాడు మళ్ళీ ఏ ల్యాండ్ పోయినోడు ల్యాండ్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకని లేదంటారు? చట్టం వల్ల లేదా, లేకపోతే వీళ్ళు చేయలేకపోతున్నారు అంటారా? చట్టం అన్ని చట్ట పరిధిలోకి వెళ్ళవండి. ఇప్పుడు మీ దగ్గర ఆర్థికంగా వెసులుబాటు ఉండదు, చట్ట పరిధిలోకి ఏం వెళ్ళగలుగుతారు, కోర్టులకు ఏం వెళ్ళగలుగుతారు, డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది, టైం ఎంత పడుతుంది, అధికారులు చేయగలిగినవి ఉన్నాయి, చేయలేరు. రాజకీయ నాయకుల దృష్టిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిశీలించి అధికారులు చెప్పొచ్చు, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే దానిలో పర్సెంటేజ్ నాకేం వస్తుంది, ఏం రాదు కదా. ప్రజా దర్బార్ ఎప్పుడు పెడతాడో ఎప్పుడు మూసేస్తాడో తెలియదండి. ప్రజా దర్బార్లో ఉందంటారా? ఉండొచ్చు కానీ ప్రతిఫలం లేని ప్రయోజనంగా లేదు, అది స్టాండర్డ్ లేదు. ఇప్పుడు ప్రజా దర్బార్ ఈ వారంలో ఈ 2 రోజులు శని ఆదివారం నల్లబడను, అది గ్యారంటీ లేదు. ఉదాహరణకి వారం అంటారు, క్లారిటీ లేదు. ప్రజలకు ఏదో మేము చేసామని మీడియా ఫోకస్ కోసం తప్ప రాష్ట్రంలో ప్రజలకి మేలు జరిగితే పార్టీలు మనుగడ సాధించవండి. ఓవరాల్ గా ప్రజా సమస్యలు ఉంటేనే పార్టీలు మనుగడ సాగిస్తాయి. ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ కానీ మిగతా సమస్యల మీద అభివృద్ధి పరంగా కానీ ఏమైనా జరుగుతుందా లేదా? ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధి ప్రస్తుతం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్లేదు, ఆశించిన స్థాయిలో జరగడం కష్టం.